ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ ఏప్రిల్ 27, 2025. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనము. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. ఆమేన్. ఎప్పుడో వచ్చే సమస్యల గురించి ఎక్కువగా దిగులు పడాల్సిన లేదా అనవసరంగా ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్తూ యేసు తన మాటలు వింటున్న ప్రజలకు అభయం ఇస్తున్నాడు. వాళ్ళు ఏ రోజు సమస్యల్ని ఆ రోజు చూసుకుంటే ఉపయోగం ఉంటుంది. రేపటిని గురించి ఆలోచించొద్దని లేదా భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకోవద్దని యేసు ఉద్దేశం కాదు. బదులుగా రేపు ఏం జరుగుతోందనని విపరీతంగా మనం ఆలోచించేస్తాం కదా, అలాంటి ఆలోచనలు పడకుండా ఉండేందుకు ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. ఒకవేళ మనం అలాంటి విషయాల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే సంతోషాన్ని కోల్పోతాం. చేయాల్సిన పనుల మీద సరిగ్గా ధ్యాస పెట్టలేం. భవిష్యత్తులో రాగల సమస్యల గురించి ఇప్పుడు కంగారు పడినంత మాత్రాన వాటిని మనం పరిష్కరించలేం. కొన్నిసార్లు మనం కంగారు పడినట్లు అస్సలు జరగకపోవచ్చు. యేసుక్రీస్తు ఈ మాటలు తన ప్రఖ్యాతిగాంచిన కొండ మీద ప్రసంగంలోనివి. ఆ ప్రసంగం మత్తయి సువార్త 5-7 అధ్యాయాల మధ్యలో ఉంది. అనవసరంగా ఆందోళన పడితే మన జీవితాలు సంతోషకరంగా మారిపోవని, మన ఆయుష్ ఏమీ పెరగదని ఆయన తన ప్రసంగంలో వివరించాడు. మన జీవితంలో దేవుని ముందు పెడితే రేపటి గురించి ఎక్కువగా ఆందోళన పడాల్సిన అవసరం ఉండదు. దేవుడు మొక్కల్ని, జంతువుల్ని చూసుకుంటున్నాడంటే తన సేవకులను చూసుకోవడా? తప్పకుండా చూసుకుంటాడు. కేవలం అటు నిరీక్షణ, విశ్వాసం మనలో ఉండాలంతే. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి యందు దీవించునుగాక. ఆమేన్.